రాజకీయ ప్రక్రియను చూసి ఇవాళ ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో దురదృష్టకరమైనటువంటి వాతావరణం ఏర్పడే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ. 2 సంవత్సరాల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆ రాష్ట్రానికి ఒక రాజధాని, ఆ రాజధానిలో తమ పార్టీ యొక్క విస్తృత సమావేశం పెట్టాలనేటువంటి నిర్ణయం స్వాగతించదగిందైనా 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, రాజధాని గురించి, ఆ పార్టీ యొక్క సమావేశాల గురించి గుర్తుకొచ్చింది. ప్రతి దఫా హైదరాబాదులో ఉన్నటువంటి లోటస్ పాండ్ ఒక మహాభవంతిలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని తనకు అవసరమైనటువంటి తనది అనుకున్నటువంటి మీడియాతో మాట్లాడుకుని వెళ్ళిపోయేటువంటి సంస్కృతి కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఏదేమైనా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఇవాళ దురదృష్టం ఏమంటే, నిన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశం చూశాక దానిలో ఏవైనా రాష్ట్ర ప్రజలకి ప్రయోజనం చేకూర్చేటువంటి ఆలోచన చేస్తుందేమో, ప్రభుత్వానికి ఏమైనా సరైన సూచనలు అందిస్తుందేమో, ప్రభుత్వ ఆలోచనలకి సహకరిస్తుందేమో అని చెప్పి మేమందరం కూడా ఆశించాం. కానీ సమావేశం యావత్తు, ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వారి యొక్క ప్రసంగం వింటే డబ్బు, కోట్ల రూపాయలు, ముఖ్యమంత్రి పదవి, ఈ 3 పదాలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆయన ఇంకొక మాటకు కానీ ఇంకొక ఆలోచనకు కానీ ఆయన కలగలేదు. ఇవాళ రాష్ట్ర ప్రజలు అనుకుంటూ ఉన్నారు, ఇటువంటి ధన పిశాచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగానే తీసుకురావాల్సిన పరిస్థితి మాకు కలిగింది అని చెప్పి, ఈ స్థానం కూడా ఇవ్వడానికి అవకాశం లేనటువంటి వ్యక్తిని మేము ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాల్సి వచ్చింది అని చెప్పి ఇవాళ ప్రజలు ఆందోళన చెందే ఆలోచన వచ్చింది. అందుకనే కనీసం ప్రతిపక్ష హోదాకు తగ్గ మాటలు లేవు. తన వికృతమైనటువంటి హావభావాలే ఇప్పటి వరకు ప్రదర్శించాడని అనుకున్నాం. వికృతమైనటువంటి భాషను కూడా ఇవాళ ఆ సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి మధ్య హీరో విలన్ల సంవాదం తెచ్చారు ఆయన. నిజమే, నువ్వు అన్నట్టు 13 రేళ్ల సినిమా కాదు నాయన ఇది. ఇప్పటికి 24 మాసాలు గడిచింది. 24 రేళ్ల సినిమాని ప్రజలు చూశారు. ప్రతిపక్ష హోదాకు కూడా నువ్వు తగవని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఇంకొక 36 రేళ్ల సినిమాని తీయడం జరుగుతుంది. ప్రజల ఆలోచన మరొక 36 రేళ్ల సినిమాని తీసే ప్రక్రియ ఉంది. అది అయిన తరువాత దానికి ఎడిటింగ్ అన్నీ కూడా అయిన తర్వాత 5 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజల ఆలోచన ఎలా ఉంది అని అంటే, ఎలా ఉండబోతుంది అని అంటే, తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి హీరోగా వారు గుర్తిస్తారు, గుర్తించాలి అనే ఆలోచనలో ఉన్నారు. నువ్వు విలనే కాదు, విలన్లతో కలిసినటువంటి
ఒక రౌడీ గ్యాంగ్ని, అంటే ఈ పదం వాడడం తప్పే అయినా రాజకీయాల్లో నీ హావభావాలు చూసిన తర్వాత ఆ పదం వాడక తప్పదు ఎవరైనా. ఏ విధంగా అయితే చివరి క్షణాన హీరో చేత చావు దెబ్బలు తింటారో అటువంటి హీరో చంద్రబాబు నాయుడు, ఆయనని బలపరిచినటువంటి ప్రజలు హీరోలై నిన్ను మడచేసి వాయించడం తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నువ్వు హీరో కాలేదు ఏనాడు. నీలో ఒక ధన పిశాచం ఉంది. నువ్వెక్కడ హీరో అవ్వాలి? నువ్వెప్పుడు హీరోగా ముందుకు రావాలి? కనీసం నువ్వు ఆలోచించుకో. 24 ఏళ్ళ సినిమా పూర్తయిన తర్వాత కూడా నీకు ఇంకా ఆలోచన, విజ్ఞత, జ్ఞానం రాకపోతే అది నీ విజ్ఞతకే వదిలేయాల్సిన పరిస్థితి. అలాగే ఇవాళ నిన్న వారు మాట్లాడుతూ గడప గడపకు వెళ్తామన్నారు. నిజమే, వెళ్ళాలి. ఇవాళ మీరు గడప గడపలో కాచుకు కూర్చున్నారు. ఇవాళ ప్రజలు ప్రతి గడపలో ఆలోచన చేస్తున్నారు నీ అక్రమ సంపాదన గురించి నిన్ను ప్రశ్నించడానికి, నీ దుర్మార్గపు ఆలోచనని ప్రశ్నించడానికి, నీ యొక్క క్రిమినల్ కేసుల గురించి ప్రశ్నించడానికి, నీ యొక్క జైలు జీవితం గురించి ప్రశ్నించడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో నువ్వెందుకు విఫలమయ్యావని చెప్పి అడగడానికి, తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జరిగేటువంటి నష్టాన్ని నిలువరించలేకపోయాక నీకున్న పార్లమెంటు సభ్యుల్ని, నీకున్న శాసనసభ్యుల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు తాకట్టు పెట్టావో అడగడానికి ఇవాళ గడప గడపలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇవాళ ఎదురు చూస్తున్నారని చెప్పి చెప్పక తప్పదు. వీటికి సమాధానాలను తయారు చేసుకుని నువ్వు గడప గడపకే పోతావో, మనిషి మనిషి కాడికే పోతావో, నువ్వు పోయి చూడు. వాళ్ళకి సమాధానం చెప్పగలిగితే నువ్వు మంచిది, లేకపోతే రాజకీయాల్లో నీకు మనుగడ ఉండదు. అలాగే ఇవాళ శాసనసభ్యుల్ని కోట్లు కొనుగోళ్ళు డబ్బు, శాసనసభ్యులంటే నీకంత చులకన భావం ఎందుకు అని అడుగుతున్నాం. 24 మాసాలు నీతో కలిసి పనిచేశారే, దానికి ముందు కూడా నీతో రాజకీయ పార్టీలో మనుగడలో ఉన్నారే, కానీ నువ్వు శాసనసభ్యులు అమ్ముడుపోయారంటావు, కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారంటావు. దురదృష్టం, నేను ఇవాళ మీడియాలో చూశాను, రాష్ట్ర ప్రజలను కూడా చంద్రబాబు నాయుడు 1000కి 2000కి 3000కి ఓట్ల రూపకంలో కొంటారు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావే, నీ దృష్టిలో అంగడి సరుకులైపోయారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని అడుగుతున్నా. అంగడి సరుకుల్లాగా వాళ్ళని భావిస్తున్నావా నువ్వు అని అడుగుతున్నా. ఇటువంటి నీచమైనటువంటి సంస్కృతి కలిగిన నువ్వు ప్రధాన ప్రతిపక్ష హోదా కాదు కదా, ప్రజాస్వామ్య జీవితానికే నువ్వు పనికిరాని వాడివి. నువ్వు ఇవాళ తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి నీకు అర్హత లేదు అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఇవాళ మాధ్యమాల గురించి, సామాజిక వాదనల గురించి మాట్లాడతావు. సామాజిక ప్రక్రియ గురించి మాట్లాడే అర్హత మీకుందా? నిద్రలేస్తే ప్రతిదీ ధనంతో పోల్చుకునే నువ్వు, డబ్బుతో పోల్చే నువ్వు ఇవాళ సామాజిక జీవితాల గురించి, సమాజంలో ఉన్నటువంటి వర్గాల గురించి,
సామాజిక మాధ్యమాల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? అనేక సందర్భాల్లో శాంతి భద్రతలు ఇబ్బంది కలిగినప్పుడు రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో కొన్ని మాధ్యమాలను నిలువరించే ప్రయత్నం కొంతమంది చేశారు. ఏనాడైనా నువ్వు గళం విప్పావా? ఏనాడైనా ఆలోచన చేయగలిగావా? మరి ఆవేళ లేని ఆవేదన ఈరోజు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా. కాబట్టి నువ్వు సామాజిక మాధ్యమాలని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే అభివృద్ధికి ఆలోచన చేస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు ప్రజల యొక్క సామాజిక జీవితాలను మెరుగుపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటే కులం పోరాటాలతో, కలం పోరాటాలతో నువ్వు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇది సరైనది కాదు. కుల పోరాటాలతో రాజకీయ పార్టీల్ని నడపాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తే వాళ్ళకి మనుగడ ఉండదు. కులాలతో ఏనాడు రాజకీయాలు ఈ సమాజంలో మనుగడ సాగించలేదు. అనేక మంది పతనం చెందారు. నీకు కూడా ఆ పతనం తప్పదు రాజకీయాల్లో అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి ఇవాళ. అలాగే ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి గురించి మొసలి కన్నీరు గార్చారు నిన్న సమావేశంలో. ముద్రగడ పద్మనాభం గారి రాజకీయ జీవితం ఒక చరిత్రగా మిగిలిపోవడానికి కారకులు ఎవరు అని అడుగుతున్నా. ఆనాడు మీ పెద్దలు చేసిన ప్రయత్నం కాదా? ఆనాడు మీకు ముందు తరాల్లో ఉన్నటువంటి చేసినటువంటి వాళ్ళ ప్రయత్నం వల్ల అతని రాజకీయ మనుగడే లేకుండా పోయింది. ఇవాళ చాలా సున్నితమైన సమస్య కాపు రిజర్వేషన్ అనేటువంటిది. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ మేనిఫెస్టోలో పెట్టాడు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నిధులు వెచ్చించడం జరుగుతూ ఉంది. దానికి మంజునాథ్ కమిషన్ అన్ని అపాయింట్ చేయడం జరిగింది. మరి గత సందర్భాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా అనేక సందర్భాల్లో కాపు రిజర్వేషన్ పోరాటాల గురించి మాట్లాడే తప్ప ఏ ఒక్కరు కూడా దాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉంటే, తను చెప్పిన మాటను నెరవేర్చే ప్రయత్నంలో తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంటే ఇవాళ నువ్వు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తూ తిరిగి ముద్రగడ పద్మనాభం గారిని సామాజిక వర్గాలను ముందుకు తీసుకొచ్చి పోరాటం చేయాలంటావు. ఒక్కటే నేను మీకు మనవి చేసేది, రాజకీయాల్లో సామాజిక వర్గాలతో ఏ రాజకీయ పార్టీలు కూడా మనుగడ సాగించలేవు. రాజకీయ పార్టీలు అంటే కొన్ని విధానాలు సిద్ధాంతాలకి కట్టుబడి పనిచేస్తాయి. అందులో అనేక సామాజిక వర్గాలు ఉంటాయి. అనేక వర్గాల ప్రజలు అందులో భాగస్వాములు అవుతారు. అంతే తప్ప సామాజిక వర్గాలను దూరం చేద్దామని, లేకుంటే కుల పోరాటాలు చేస్తామని, కేవలం ఒక కులానికో ఒక ప్రాంతానికో ప్రాతినిధ్యం వహిస్తామని అంటే రాజకీయ పార్టీలకి మనుగడ ఉండదు. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి నిన్న నీ ప్రయత్నం అంతా కుల పోరాటం, కల పోరాటంతోనే ఆ కలం కులం పోరాటాలతో నువ్వు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే నీకు రాజకీయ సమాజే జరుగుతుంది తప్ప మరొకటి కాదని చెప్పి మనం చేస్తున్నాం. అలాగే ఇవాళ 2 సంవత్సరాల తర్వాత నువ్వు పార్టీని ఏర్పాటు చేసుకుని సమావేశం పెడితే ఈ 2 సంవత్సరాల తర్వాత మీ లక్ష్యాలని, మీ సిద్ధాంతాలని ఏ మేరకు కొనసాగించగలిగారు, ప్రజలు ఏ మేరకు మిమ్మల్ని ఆమోదించగలిగారని దానిలో ఏమైనా విమర్శ చేసుకోవడం జరిగిందా? కేవలం పరనింద తప్ప మీరు చేసింది ఏంటి? అలాగే ఇవాళ 0 మార్కులు అన్నావు. నీకు 0 మార్కులు వేసే కదా ప్రతిపక్షంలో గుర్తుపెట్టింది. నీకు అది గుర్తు రావడం లేదా? ఇంకా కూడా
2 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మనసుల్లో నీ స్థానం ఏందో నువ్వు ఇప్పటికీ గుర్తు తెచ్చుకోలేకపోతున్నావు జగన్మోహన్ రెడ్డి. నీకు ఇంక ఎప్పుడు ఆ విజ్ఞత వస్తుందో ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. 0 మార్కులే కాదు, రాబోయేటువంటి 2019 ఎన్నికలకి -0 మార్కులు వేసే పరిస్థితి ఉంది నీకు. ముఖ్యమంత్రికి ఆయనకి స్థానం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించు, నీ వల్ల ఆంధ్రప్రదేశ్, నీ అనుభవము, నీ ఆలోచన, నీ విఘ్నత రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తుందని చెప్పి ఒకవైపు రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చి ఎదురు చూస్తూ ఉంటే మరి నువ్వేమో 0 మార్కులు అంటావు. మార్కులు ఇవ్వాల్సింది నువ్వా? ప్రజాస్వామ్య వ్యవస్థలో 5 సంవత్సరాలకు ఒకసారి ఈ రాష్ట్ర ప్రజానీకమా అనేటువంటిది ఇవాళ ఆలోచన చేసుకో. మీకు ఇవాళ 0 మార్కులు వేశారు. -0 మార్కులు వేసే పరిస్థితి 2019లో ఉంది. అది ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క విస్తృత సమావేశం 2 సంవత్సరాలకు గుర్తొచ్చి వాళ్ళు పార్టీ సమావేశం పెట్టుకొని డబ్బు, కోట్ల రూపాయలు, ముఖ్యమంత్రి పదవి, ఈ పదాలతో కాలయాపన చేసి ఆత్మస్థుతి పరనిందగా ఆ సమావేశాన్ని ముగించుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష స్థాయిని దిగజార్చి రాబోయేటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష స్థానం కూడా నీకు ఇవ్వకూడదని చెప్పి 2 ఏళ్ల తర్వాత రుజువు చేసుకుని వెళ్ళిపోయిన ఆ నాయకుడు అలాగే ఇవాళ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రంలో ఇవాళ అభివృద్ధి వైపు జరుగుతున్న కార్యక్రమాల్లో అనేక వ్యవస్థలు, ప్రభుత్వ సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఇవాళ బెదిరింపు ధోరణి, సమావేశంలో అధికారులను బెదిరించడం, సమావేశంలో వ్యవస్థలను బెదిరించడం. మీరు శాశ్వతం కాదు, వాళ్ళు శాశ్వతం కాదు, నేను శాశ్వతం కాదంటే నువ్వు శాశ్వతమని ఎవరు చెప్పారని అడుగుతున్నా. ఈ రాష్ట్ర ప్రజలకి ఏది మేలు చేయాలో అది చేయడానికి ప్రభుత్వ పరంగా ప్రభుత్వంలోని వ్యవస్థలు పనిచేస్తాయి తప్ప నీ కనుసన్నల్లో ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయవు. ఇవాళ ముద్రగడ పద్మనాభం గారి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాటని ఇవాళ ప్రామాణికంగా చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతుంటే, ఏ విధంగా దీన్ని నెరవేర్చాలని ప్రయత్నం చేస్తుంటే ఇవాళ పోలీసు వ్యవస్థను బెదిరిస్తావు, వైద్య వ్యవస్థను బెదిరిస్తావు, అలాగే ఇవాళ జిల్లా అడ్మినిస్ట్రేషన్ని బెదిరిస్తావు. వ్యవస్థలు నువ్వు ఇవాళ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం అయిపోతే ఆ నింద నీకే వస్తుంది తప్ప మరొకటి కాదు. రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న వ్యవస్థలు నిర్వీర్యం కావడానికి లేదు. అనేక రాజకీయ పార్టీలు వస్తాయి ఈ దేశంలో, రాష్ట్రంలో. కానీ పరిపాలనలో ఉన్నటువంటి వ్యవస్థల వల్ల రాష్ట్ర ప్రజానీకానికి మేలు జరగాలి, అభివృద్ధి జరగాలి, సంక్షేమం అనుకోరాలి. ఇవాళ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే దిశలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇవాళ కదలి విజయవాడకి వెళుతూ ఉన్న సందర్భంలో వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయని ఒక్క మాట అయినా నిన్న మీ సమావేశంలో ప్రస్తావన చేశారా? ఆ ఉద్యోగ కుటుంబాల గురించి నువ్వేమైనా మాట్లాడావా? ప్రభుత్వ వ్యవస్థల గురించి ఆలోచన చేశావా? కొత్త రాష్ట్రాల్లో రాజధాని గురించి ఆలోచన చేశావా? ఇవేమీ నీకు పట్టవు. కేవలం వ్యవస్థలను నిర్వీర్యం చేసి వాళ్ళని కార్యక్రమాలను చేయనీయకుండా అడ్డుపడి అందులో వచ్చిన ఆనందాన్ని, ఒక వికృతమైనటువంటి ఆనందాన్ని, ఒక ద్వేషపూరితమైనటువంటి స్వభావంతో నువ్వు నీ సమావేశాలను కొనసాగించావా, కానీ అది రాజకీయ పార్టీ సమావేశంగా లేదు. కాబట్టి నీ సమావేశం
ఫలితం రాష్ట్ర ప్రజలకి ఏ ఒక్క % కూడా లేదు. నీవు నీ ఆలోచన విధానం తిరిగి మళ్ళీ ఒకసారి 2 ఏళ్ల తర్వాత 24 ఏళ్ల పూర్తయిన తర్వాత ప్రజలు మళ్ళీ తిరిగి నీ వికృతమైన రూపాన్ని చూశారు. మళ్ళీ 36 ఏళ్ల కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు. బడిత పూజ తప్పదు నీకు 5 సంవత్సరాల తర్వాత అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సమాచార వ్యవస్థ అనేటువంటిది మంచి కోణంలో అలాగే దానికి వ్యతిరేక కోణంలో రెండింటిలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కానీ ఏ ప్రభుత్వం కూడా సమాచార వ్యవస్థను నిర్వీర్యం చేయాలనో నిర్మూలన చేయాలనో ప్రభుత్వాలు పనిచేయవు. కొన్ని సందర్భాల్లో అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాల వల్లనో లేకుంటే అక్కడ ఉన్నటువంటి భావోద్వేగాలను మరి దాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం జరిగితే రాష్ట్ర ప్రజల్లో ఒక ఆందోళన కలుగుతుందేమో, అభద్రతా భావం వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాలే ఆ ఆలోచన చేస్తాయి తప్ప వాస్తవానికి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ సంస్థలు కానీ వ్యవస్థలు కానీ ఇటువంటి వాటిల్లో పాల్గొను. ఎందుకంటే సమాచార వ్యవస్థని పటిష్టంగా అమలు చేయాలన్న భావంతో ఉండేటువంటి ప్రభుత్వాల్లో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఒకటి. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు మీడియాకు అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిగా సమాచార వ్యవస్థని మరి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవాడిగా ఆయనకి మంచి పేరే ఉంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని కానీ ముఖ్యమంత్రిని కానీ ఈ సంఘటనలో మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నేను ముందే చెప్పాను, కాపు ఉద్యమము అనేటువంటిది సున్నితమైన ప్రక్రియ, చాలా సున్నితమైనటువంటి కార్యక్రమం. అది కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటిది మా ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. దాన్ని అమలు చేసే ప్రక్రియలోనే ఇవాళ ముఖ్యమంత్రి గారు కాపు కార్పొరేషన్ పెట్టడం జరిగింది, నిధులు ఇవ్వడం జరిగింది, మంజునాథన్ కమిషన్ వేయడం జరిగింది. ఇవాళ ఆ కార్యక్రమం కొనసాగుతుంది. నేను అడుగుతున్నా, ఇవాళ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. ఎవరైనా ఒక్కరైనా సరే మీరు నిన్న పార్క్ హయత్తులో మాట్లాడినటువంటి నాయకులు కానీ లేదు ఇవాళ ఆయా ప్రాంతాల్లో మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఎవరు మంజునాథన్ కమిషన్ని కలిశారు? మీరెవరైనా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో పార్లమెంటు సభ్యులుగా కేంద్ర మంత్రులుగా మాట్లాడిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు మీరేమైనా మంజునాథన్ కమిషన్ని కలిశారా? మా కాపు సామాజిక వర్గానికి ఈ న్యాయం చేయండి అని అడిగారా? ఏమైనా ఒక మహజరా కమిషన్ ముందు పెట్టారా? ఇంతవరకు లేదే. సమయం కూడా దగ్గర పడుతుంది, మీరు కలవడానికే మీకు సమయం లేదే. మీరు ఏదో ఒక అవకాశం వచ్చిందని, లేకుంటే ఒక సున్నిత మనస్కుడైనటువంటి పద్మనాభం గారు ఇవాళ ఒక దీక్ష చేస్తున్నారని దాన్ని అడ్డం పెట్టుకుని మీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి మీరు ఇవాళ ప్రయత్నం చేస్తున్నారే, ఇది సబబా అని చెప్పి నేను వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా కలవండి, ప్రభుత్వానికి సహకరించండి, మంజునాథన్ కమిషన్ ముందుకు రండి, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను ఇవ్వండి, కమిషన్ నివేదిక త్వరగా వచ్చే దాంట్లో ప్రభుత్వంతో మీ సహకారం ఇవ్వండి. తప్పనిసరిగా ఆ నివేదికని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలనే ఉద్దేశంతోనే కదా ఈ ప్రక్రియ మేము చేశాం. గత ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అనేక దఫాలుగా ఎన్నికల్లో ఈ మాట చెప్పినా ఏ పార్టీ కూడా ఈ మాత్రం ముందడుగు వేయలేదు. దీన్ని గుర్తించండి అని మేము కాపు సోదరుల్ని కోరుతున్నాం. కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఎలాంటి వేరు ఆలోచన లేదు. తప్పనిసరిగా ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలన్న లక్ష్యంతోనే మేము ముందుకు పోతూ ఉన్నాం. అనేక సామాజిక వర్గాల యొక్క ఆలోచన, అనేక సామాజిక వర్గాల యొక్క భవిష్యత్తు ప్రభుత్వ పరిశీలనలో ఉంటాయి. కాబట్టి ప్రతిదాన్ని బేరీజు వేసుకొని మాట్లాడాలే తప్ప ఏ ఒక్కదాన్న మనం ఆలోచన చేసి మాట్లాడడం సరైంది కాదు అని చెప్పి ఇవాళ నేను ముద్రగడ పద్మనాభం గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముద్రగడ పద్మనాభం గారు చాలా దాదాపు 30 ఏళ్ల కాలం పరిచయిస్తాడు మాకు. మేమందరం కలిసి ఈ శాసనసభ్యులుగా పనిచేసాం.
డాక్టర్ ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నాం, మంత్రులుగా పనిచేశాం. వారి ఆరోగ్యం ఇవాళ మా అందరికి కూడా ప్రాధాన్యత ఉంది. వారు ఆరోగ్యవంతులుగా ఉండాలి. ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో ఆయన ముందుండి పోరాడాలి. తన సామాజిక వర్గానికి న్యాయం జరిగేదానికి ప్రభుత్వంతో చర్చించాలి. ఆ చర్చల ఫలితాన్ని ఆ సామాజిక వర్గానికి అందించాలే తప్ప ఇవాళ దీక్షల పేరుతోనూ లేకుంటే మరొక రకంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తే అది మా అందరికి కూడా బాధ కలుగుతుంది. కాబట్టి ఒక మిత్రుడిగా ఆయనతో కలిసి పనిచేసినటువంటి గతంలో పనిచేసిన శాసనసభ్యుడిగా, ఆయనతో కలిసి గతంలో పనిచేసినటువంటి ఒక మాజీ మంత్రిగా నేను పద్మనాభం గారిని, వారి కుటుంబాన్ని కూడా కోరుకుంటున్నాను. మీరు దీక్షలు విరమించండి, మీ ఆరోగ్యం కుదుట పడనివ్వండి. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో మీరు స్వయంగా మాట్లాడండి, సమస్యల పరిష్కారానికి మార్గాలను చూపించండి. ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉంది మీతో చర్చించడానికి అని చెప్పి మీకు ఇచ్చిన మాట ప్రకారం కాపు సామాజిక వర్గం యొక్క స్థాయిని పెంచడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన పార్టీలు, గడిచిన ప్రభుత్వాలు చేయని ప్రక్రియకి ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీకు ఇచ్చిన హామీ మేరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తూ, పద్మనాభం గారి ఆరోగ్యం పట్ల మా అందరికి కూడా ఆలోచన ఉంది, ఆందోళన ఉంది. ఆయన మెరుగైన ఆరోగ్యంతో ఈ యొక్క కాపు సామాజిక వర్గ సమస్యలను పరిష్కరించడంలో రావాలని కోరుకుంటూ ఉన్నాం.